ఇక ఈటల రాజేందర్ బండి సంజయ్ బ్రహ్మాండంగా కలిసిర్రు, ఇక అయిపోయింది, ఇక చూసుకోర్రు, ఇక దూకుడే అని చెప్పేసి దూకుడు సినిమా టైటిల్స్ డైలాగ్స్ తోటి బ్రహ్మాండంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఏది ఈ ఫోటో. రాజేందర్ అన్న సంజయ్ అన్న కలిసిర్రంటే ఇక తట్టుకోలేరు, ఎవడ ఆపలేడు అని చెప్పి ఇగో బండి సంజయ్ ఈటలకు భాజపా అధిష్టానం స్పష్టీకరణ, విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి అంటూ కూసబెట్టి మాట్లాడారు లక్ష్మణ్ సాబ్ గిట్లా. ఇగో లక్ష్మణ్ నివాసంలో సయోధ్య కుదిర్చిన అభయ్ పాటిల్ విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్లకు భాజపా అధిష్టానం సూచించింది. పలు సందర్భాల్లో వారి మధ్య విభేదాలు బహిర్గతమైన నేపథ్యంలో అధిష్టానం సీరియస్గా తీసుకుంది. సయోధ్య కుదిర్చేందుకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దింపింది. అయితే ఇక్కడ వీళ్ళ మధ్యలో ఎందుకోసం గ్యాప్ వచ్చిందంటే, ఈయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొంతమంది కంప్లైంట్ చేశారనేది తన భావన. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళు కూడా అధ్యక్షుడు కావడం కోసం లేదా పార్టీలో మంచి కీలక పదవి తెచ్చుకోవడం కోసం తన మీద కంప్లైంట్ చేశారనేది ఈయన భావన. ఇక్కడ కూడా ఒక ముచ్చట ఏంటంటే, కరీంనగర్ ఎంపీ స్థానంలోనే ఈయన హుజూరాబాదు ఎమ్మెల్యే స్థానం ఉంటుంది. గతంలో కమలాపూర్ అని పిలిచేటోళ్ళు, ఆ నియోజకవర్గం హుజూరాబాద్ అయింది. హుజూరాబాద్కి ఈయన ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యేగా ఉండే కాబట్టి, మొన్న కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి తన స్థానంలో ఇలా ఉండకుండా తను వచ్చేసి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు, గజ్వేల్లో పోటీ చేసినట్టు హుజూరాబాద్లో పోటీ చేసి ఓడిపోయాడు. అయితే మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తే గెలిచిండు కాబట్టి ఈయన మల్కాజ్గిరిలో ఉండాలనేది ఈయన లెక్క. ఏదైనా ఉంటే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోనే నువ్వు పని చేసుకోవాలి, అక్కడనే కదా నీ పెత్తనమని. ఇక్కడ ఏమైపోయిందంటే, నేను ఎంపీని కదా కరీంనగర్లో, అందులో హుజూరాబాద్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఏదైనా ఉంటే నా కనుసన్నల్లోనే అన్నీ జరగాలి, నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు రావాలి, నేను చెప్పిన వాళ్ళకే పదవులు రావాలి, పార్టీ పదవులు అనే విషయం మీద వీళ్ళిద్దరి మధ్యలో రప్చర్ స్టార్ట్ అయింది. అసలు రప్చర్ అక్కడ స్టార్ట్ అయింది. అందుకోసమే వీళ్ళని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఎట్లయినా సరే వీళ్ళను సయోధ్య కుదిరిస్తే బ్రహ్మాండంగా పార్టీ ముందుకెళ్తుంది అనేది భావన వాళ్ళది. కానీ ఒక్కసారి ఇట్లా అగ్గిపుల్ల వెలిగించిన మంట ఏదైతే ఉంటుందో, ఆ నిప్పు రాజేసిన తర్వాత అది ఆర్పాలంటే, అది మంట అయితే ఆర్పొచ్చు, బయట పెట్టినటువంటి అగ్గిపుల్ల గీకేసిన మంట అయితే ఆర్పొచ్చు. కానీ అది అలా గుండె మంట, మంట, ఈ మంటలు ఆరుతాయా? ఎన్నటికైనా బయటపడుతుంటాయి. ఇలా కనిపిస్తుంది, బ్రహ్మాండంగా కలిసి ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి మంటలు ఎవని కొడుక, నువ్వోని కొడుక, నువ్వు నా స్థానం లేని, నా ప్రాంతం లేని, నేను ఎవరో అందరికెరక, ఇట్లాంటి మాటలు మాట్లాడుకున్నాక లోపల ఉన్నదైతే పోదు. ఎంత డిస్కంఫర్ట్గా కూర్చోరు చూడండి. ఇక దీన్ని మళ్ళీ అన్న నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నవే, వాళ్ళు బ్రహ్మాండంగానే ఉన్నారని నువ్వు అనొచ్చు. కానీ ఎక్కడ కూడా వాళ్ళేం పెద్ద కలిసి ఉన్నట్టే ఉండదు. కావాలంటే మీరు చూసుకోరు రేపటి నుంచి. అది ఎటు పోదు, అది రాజకీయాలల్లో అది ఉంటుంది, అది ఎక్కడనో ఒక చోట. ఒకవేళ ఇప్పుడు తాత్కాలికంగా కలిసినట్టు కనిపించినా, తాత్కాలికంగా మేము కలిసి పనిచేస్తామని చెప్పినా తర్వాత జరిగేది ఏంటో ప్రజలందరికీ కూడా ఎరక. ఇంకా ఏమైందో చూద్దాం. లక్ష్మణ్ ఇంట్లో కూర్చోబెట్టిరట, వీళ్ళని కూర్చోబెట్టి మరి ఏం మాట్లాడిర్రు, మరి ఏం హామీ ఇచ్చిండ్రు వాళ్ళిద్దరికి. రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ నివాసంలో శనివారం అభయ్ పాటిల్, బండి సంజయ్ ఈటలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో భాజపా పనిచేస్తోంది. సొంత పార్టీలో ఇలా విభేదాలు తలెత్తడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వాళ్ళిద్దరే కాదు, మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను కూడా కూర్చోబెట్టండి, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను కూడా కూర్చోబెట్టండి. అప్పుడు కదా వాళ్ళంతా కూడా కలిసి కట్టుగా పనిచేస్తారు, భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. విభేదాలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అని ఆయన వారికి సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని అభయ్ స్పష్టం చేసినట్టు తెలిసింది. వారి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారమే, కుదిరిందా లేదా రేపటి నుంచి చూస్తాం. అనంతరం కె లక్ష్మణ్ సంజయ్ ఈటలతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం కోసమే ఈ భేటీ జరిగింది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడానికి అడుగులు వేస్తోంది. భారత పాలన తర్వాత కాంగ్రెస్ పాలన చూస్తుంటే ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అందుకే భాజపా అధికారంలోకి రావడం ఎంతో అవసరమని అన్నారు. సంజయ్ ఈటల మధ్య సయోధ్య కుదిరినట్టేనా అని విలేకరుల ప్రశ్నకు రాష్ట్రంలో అధికారం చేపట్టడమే తమ లక్ష్యమని లక్ష్మణ్ బదులిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో, పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షులు సారథ్యంలో అందరం కలిసి భాజపాను మరింత బలోపేతం చేయడానికి, బలమైన తెలంగాణ నిర్మాణానికి పనిచేద్దామని బండి సంజయ్, అభయ్ పాటిల్ ఈటల రాజేందర్తో భేటీ అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు అంటూ ఇక్కడ మొదలైన చికిత్స. రాష్ట్రంలో భాజపా బలోపేతం కావడానికి అధిష్టానం రాష్ట్ర పార్టీకి చికిత్స మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో
3 రోజుల పాటు రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించారు. కీలక నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో పలువురు నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్టు అగ్రనేతలు గ్రహించారు. నేతలంతా కలిసికట్టుగా ముందుకెళ్లాలని అధిష్టానం దూతలుగా వ్యవహరిస్తున్న సునీల్ బన్సల్, అభయ్ పాటిల్లు రాష్ట్ర నేతలకు కాస్త గట్టిగానే చెప్తున్నట్టు సమాచారం. శనివారం అభయ్ పాటిల్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం కలిసి పార్టీ వ్యవహారాలు విభేదాలపై మాట్లాడినట్టు సమాచారం అంటూ ఇంకా ఫ్లెక్సీలు అవన్నీ చూసినాం కదా, వాటి గురించే ఇదంతా కూడా చర్చ నడిచింది. అందుకోసమే ఇక చికిత్స మొదలుపెట్టిర్రు అన్నట్టుగా ఇక్కడ వార్తగా అనిపిస్తూ ఉంది.